యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు ఇశ్రాయేలు పేట వాస్తవ్యులు కంబంపాటి సాల్మన్ కమలమ్మ గారు, సత్యవతి గారు, కుమారులు కోడళ్ళు సైమన్ రాజు, రాజకుమార్, మెర్సీ రాణి, లతా గారు, కుమార్తెలు సరిత, రజని, సంయుక్త గారు ట్రాన్స్మిషన్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. కంబంపాటి సాల్మన్ గారికి, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలను ప్రార్థించండి. ప్రభువు ప్రేరేపించిన వారు ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము చేత మాతో మాట్లాడము. మా జీవితాల్లో వాక్యాన్ని అన్వయించుకునటానికి కృప చూపము. కంబంపాటి సాల్మన్ గారి కుటుంబాన్ని దీవించుము. అనేక మంది ప్రజలకు వాక్యం అందించడానికి కుటుంబం ముందుకొచ్చారు. కుటుంబ సభ్యులను ఆశీర్వదించుము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. యేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథ ధ్యానములోనికి వెళ్ళే ముందు ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. యేసే పరిష్కారం ఈ దినం ఎపిసోడ్ 3995వ ఎపిసోడ్. ఇంకా 5 దినాలలో 4000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటాం. ఏప్రిల్ 8వ తారీఖున సాయంకాలం 6 గంటలకు అమీనాపేటలో ఎలిమెంటరీ స్కూల్ నందు కృతజ్ఞతా కూటం ఏర్పాటు చేశాం. దీనికి గత 20 దినాలుగా నేను చెబుతున్నాను, మీరు తప్పక హాజరు కావాలని మనం చేస్తున్నాము. అలాగే 4000 ఎపిసోడ్స్ పూర్తి చేసినందున దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిచర్య నిర్వాహకులకు అభినందనలు తెలుపుతూ ఒక సావని రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాం. కనుక చాలా తక్కువ ఖర్చుతో మల్టీ కలర్ సావనీర్, కంప్లీట్ మల్టీ కలర్ సావనీర్ ముద్రించాలని ఇష్టపడుతున్నాం. దీని ద్వారా ఆ మీటింగ్ సెల్ఫ్ సపోర్ట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. కనుక ప్రోత్సహించదలిచిన వారు ముందుకు రావాలి అని మనం చేస్తున్నాము. వాక్య ధ్యానంలోనికి వెళదాం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం. యోషియా అను రాజు పరిపాలనను గుర్చి వ్రాసిన వివరాలు ఇవి. చదువుకుందాం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడు. యెరూషలేమునందు 31 సంవత్సరాలు పరిపాలించాడు. చూడండి, యెరూషలేమును పరిపాలించాడు ఈ యూదా రాజు యోషియా. ఆమోను కుమారుడు ఇతడు. ఆమోనుపై సేవకులు కుట్ర చేసినప్పుడు ఆ సేవకులను ప్రజలు చంపి ఆమోను కుమారుడైన యోషియాకు పట్టం కట్టారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. 8 సంవత్సరాల బాలునికి రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఎలా భావిస్తున్నారు దీన్ని మీరు? చాలా మంది సేవకులు
ఆమోను యొక్క శత్రువులను చంపినటువంటి వారు ప్రజలలో ప్రధానులు ఒక చిన్న బిడ్డను రాజ్యం మీదకు ఎందుకు తెస్తున్నారు? ఇట్స్ ఎ క్వశ్చన్. 8 సంవత్సరాల వయసులో ఉన్న యోషియాను రాజుగా అభిషేకించటం ఏమిటి? దీని గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకనగా 8 సంవత్సరాల బాలునికి ఏమి తెలుస్తుంది పరిపాలన? అతని తల్లి పేరు రాశాడు ఎదీదా. ఆదాయా కుమార్తె ఈమె. బొస్కతు ఊరివాడైన ఆదాయా కుమార్తె ఎదీదా. ఈ చిన్న బిడ్డ రాజుగా అభిషేకించుటకు ఇశ్రాయేలీయులు వెనుతీయలేదు, యూదా వారు వెనుతీయలేదు. వాట్ ఆర్ ద రీజన్స్? మనం తెలుసుకోవాలి కదా. పసిబిడ్డను తీసుకొచ్చి 8 సంవత్సరాల పిల్లవాడిని తెచ్చి రాజుగా అభిషేకించడం ఏమిటి? యుద్ధం తెలుసా 8 సంవత్సరాల బిడ్డకు? మరి ఎందుకు తెచ్చారు? ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసంతో తీసుకొచ్చారు. వింటున్నారా నా మాట? ఒక అసాధారణ చర్యకు పూనుకున్నారు యూదులు. ఆ రాజు యొక్క వయస్సుతో కానీ, ఆ రాజుకు ఉన్నటువంటి పరాక్రమంతో కానీ, ఆ రాజుకు ఉన్నటువంటి విద్యా పాఠవాలకు కానీ వారు ప్రాధాన్యత ఇవ్వక కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, నీ సింహాసనము మీద నీ సంతానములలో ఒకరిని నేను ఉంచెదను అని దావీదునకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఆనాటి యూదులు ఆమోను కుమారుడైన యోషియా పిల్లవాడైనా 8 సంవత్సరాల చిన్నవాడైనా అతనికే పట్టం కట్టారు. దే బిలీవ్డ్ ఇన్ గాడ్, దేవుని యందు నమ్మిక ఉంచారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఇట్ ఇండికేట్స్ ద క్యారెక్టర్. అదే హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన శీలాన్ని సూచిస్తోంది. నేను ఎందుకు చేస్తున్నాను అనగా, హ్యూమన్ రీజన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇంపార్టెంట్ అనే భావన ఇక్కడ కనిపిస్తోంది నాకు. వయసు తక్కువ కదా, చిన్నపిల్లవాడు కదా అనే రీజనింగ్స్ చాలా ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ గాడ్ కమాండ్మెంట్ టు హ్యావ్ ద కింగ్ ఫ్రమ్ ద జనరేషన్స్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క తరముల నుండి యెరూషలేమును పరిపాలించు రాజు రావాలనే దైవాజ్ఞకు లోబడి ఆ ప్రజలు తీసుకొచ్చారు. దే ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్ అండ్ దే బిలీవ్డ్ ఇన్ గాడ్. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, డు నాట్ లుక్ ఎట్ ద పీపుల్, డు నాట్ లుక్ ఎట్ ద క్యాలిబర్స్, డు నాట్ లుక్ ఎట్ ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్, డు నాట్ లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ ద పీపుల్, ఎబిలిటీస్ ఆఫ్ ద పీపుల్, బట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవునిపై ఆధారపడదాం ప్రతిదానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు కొరగాడు, ఇతని ప్రసంగం కొరగాదు అన్నారట పౌలు గారిని గురించి మాట్లాడుతున్నప్పుడు. నిజమే. నేను టీవీలో మొట్టమొదటిసారి సైకిల్ చేస్తున్నప్పుడు ఒకరు చాలా పెద్దవారు ఏలూరులో నా గురించి చాలా చిన్న వ్యాఖ్యానం చేశారని నాకు తెలియవచ్చింది. అదే నాన్న ఆయన ఏం మాట్లాడతాడు, ఆయనకేమొస్తుంది, ఆయన ఏమిటి బైబిల్ చెప్పడం ఏమిటి, మహాపండితులు వర్ణించిన బైబిల్ ఇది అని చెప్పి తోలనాడిన ఒక సహోదరుని గురించి నాకు చెప్పారు. ఆ రోజు నేను కూడా ఏకీపించాను, నిజమే ఆవిడన్న దానిలో తప్పు లేదని. తర్వాత మరలా వారే చెప్పారు, కొన్ని సంవత్సరాల తరువాత 2 సైకిల్స్ పూర్తయిన తర్వాత ఆయనే చెప్పాలి బైబిల్ అని. వింటున్నారా? కనుక ఇక్కడ దేవుని కార్యం ఇంపార్టెంట్ తప్ప మానవుని యొక్క సామర్థ్యం కాదు. ఇక్కడ దేవుడు యూదా వారి మీద దావీదు సంతతిని కూర్చుండబెడతానన్నాడు, కాబట్టి అతడు చిన్నపిల్లవాడైన అతన్నే కూర్చోబెట్టండి అన్నారు. ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించటం అసాధారణ పరిస్థితులలో కూడా సాధ్యం చేసి చూపించారు యూదా జనాంగం. అతడు వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. చిన్నవాడైనప్పటికీ కూడాను
భక్తితో బ్రతికాడు, భయభక్తులు కలిగి జీవించాడు. 31 సంవత్సరాలు అతడు పరిపాలన చేశాడు. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడిచాడు. నడుచుట అనే పదం అతని ప్రవర్తనను జ్ఞాపకం చేస్తుంది. ఈ దినం ఉదయం లేచింది మొదలుకొని పలు ప్రశ్నలు, పలు పర్యాయాలు నా హృదయాన్ని నేను అడుగుతూ వచ్చాను. యామ్ ఐ థింకింగ్ ఇన్ ఎ రైట్ వే? నా ఆలోచన సరళమైన రీతిలో వెడుతోందా? యామ్ ఐ ఎయిమింగ్ ఫర్ రైట్ థింగ్స్? నేను మంచి వాటి కొరకు, నిజమైన సత్యవంతమైన వాటి కొరకే ఎదురు చూస్తున్నానా, గురి చేస్తున్నానా? ఈ దినం చాలాసార్లు ఆలోచించాను. దేవుని వాక్యం చేత మనం ఉదక స్నానం చేయించబడాలి. మనల్ని మనం సరిచేసుకుంటూ రావాలి. నడుస్తున్నాడట. దేని ప్రకారం? దేవుని దృష్టికి యథార్థంగా నడుస్తున్నాడు. మనం మనుషులను సంతోషపెట్టే వారం అయితే దేవుని దృష్టికి యథార్థత కలిగిన వారం కాదు. We are not here to please the people. మనం ప్రజలను సంతోషపెట్టడానికి పిలువబడలేదు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి పిలువబడ్డాం. ఎవరైతే దేవుణ్ణి సంతోషపెట్టేవారో ఉంటారో ఆటోమేటిక్గా విశ్వాసులకు సంతోషం వస్తుంది. ఆ దినములలో బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినందున ప్రజలందరూ సంతోషించారు అని అన్నారు. వై? బికాస్, ఎందుకు అనగా దేవుడు అతని యందు సంతోషించాడు. అతడు జన్మించటం బట్టి ప్రజలు సంతోషించారు. అతడు చేసింది ఏమిటి? తప్పులు సరిదిద్దాడు. యోహాను గారు అద్భుతాలు చేసినట్లుగా మనకు బైబిల్లో రాయలేదు. చనిపోయిన వాడిని లేపినట్టుగా రాయలేదు. మూగవాడిని, చెవిటివాడిని, కుంటివాడిని, కుష్టివాడిని బాగు చేసినట్టుగా గుడ్డివాడిని బాగు చేసినట్టు రాయలేదు. మరేమి రాశాడు? హీ కరెక్టెడ్ ద పీపుల్. ప్రజలను సరిచేస్తున్నాడు యోహాను. అందుకని యోహానుని గురించి రాశాడు. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించారు. నిజంగా ఈ రాత్రి నేను అడుగుతున్నాను, ఎవరైనా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా సరిచేస్తే సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారా? ఇవాళ విశ్వాసులు నీ ప్రశ్న అడిగితే 90% బాధపడుతున్నావు అని అంటారు. ఏమిటండి ఆయన ఎందుకు నా గురించి మాట్లాడుతున్నాడు అని అడుగుతాం. కానీ అలా మాట్లాడబట్టి నన్ను సరి చేసుకున్నాను, నేను బాగుపడుతున్నాను అనే ఆలోచన ఎంతమందికి ఉంది వాళ్ళ? ఆ ఆలోచన కావాలి మనలో అందరికీ. ఇవాళ నన్ను గురించి విమర్శిస్తున్నారు అంటే దాని వెనుక నా పతనం ఏమైనా ఉన్నదా పరిశీలన చేసుకోవాలి తప్ప తోలనాడరాదు. ఇక్కడ వాక్యంలో యెహోవా దృష్టికి యథార్థంగా నడుస్తూ కుడి ఎడమలకు తిరుగక తన పితరునకు దావీదు చూసిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దావీదు దేవుని హృదయానుసారి. అంటే ఈ రాజు కూడా, యోషియా కూడా హృదయానుసారిగానే బతికాడు. ఇక్కడ రాసిన మాట కుడి ఎడమల తిరగలేదు అని రాశాడు. హీ డిడ్ నాట్ డైవర్ట్ ఫ్రమ్ హిజ్ వే ఆఫ్ లైఫ్. అతని యొక్క జీవన విధానంలో కుడి ఎడమలకు తొలగిపోక వాక్యాన్ని వెంబడించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ నీ పందెములో ఓపికతో పరిగెత్తమన్నాడు. ఈ దినం ఒక ప్రశ్న ఒక సహోదరుడు నన్ను బై ఫోన్ అడిగాడు. సీనియర్ ఇవాంజలిస్ట్. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, యాకోబునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, యోసేపునకు ప్రత్యక్షమైనట్టు లేదు కదా. అర్థమవుతుందా? యోసేపునకు దేవుడు ప్రత్యక్షమవటం అంటే ఏమిటి? యోసేపునకు దేవుడు దర్శనమిచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బోధించినటువంటి ఆ బోధ ఉన్నది చూశారు. దాని యందు యోసేపు నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. అతడు ఉంచిన విశ్వాసం అతడు దేవుని యొక్క దర్శనమును గ్రహించుకునేటువంటి ఆధ్యాత్మిక స్టేటస్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అతను జీవించిన జీవితం మీరు చూడండి, ప్రభువునకు పోలిన సమీప జీవితం
యోసేపులో కనపడుతుంది. డేక్స్ బైబిల్లో ఇంచుమించు 30 పాయింట్స్ ఈక్వాలిటీస్ ఇచ్చాడు. ప్రభువును పోలినటువంటి ప్రశ్నలు, ఉదాహరణలు ఇచ్చాడు. కనుక నేను మనవి చేస్తున్నాను, కుడి ఎడమల తొలగక. యోసేపు కుడి ఎడమల తొలగిపోలేదు. శోధన వచ్చినప్పుడు తిన్నగా వెళ్ళాడు, ఇంటెగ్రిటీ కాపాడుకున్నాడు. చెరసాల్లో వేయబడినప్పుడు తన మారిన హృదయంలో వచ్చిన ఫలాన్ని చూపించగలిగాడు. చెరసాల్లో నాయకుడైపోయాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కుడి ఎడమల తొలగవద్దు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు కుడి ఎడమలకు తొలగక నీవు జీవించమన్నాడు. అలా చేస్తే నీ ఎదుట ఎవ్వడు నిలబడలేడని చెప్పాడు. నిజమే, దేవుడు మనకు ప్రత్యేకమైన జీవితాన్ని ఇస్తున్నాడు. మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. కనుక మనం డైవర్ట్ కాకూడదు. అన్నెసెసరీ రాంగ్ డైవర్షన్స్కు మనం వెళ్ళకూడదు. లోకము నటనాలయము, లోకము రంగుల వలయం. లోకం ఆహ్వానిస్తుంది, ఆకర్షిస్తుంది, నీ గమ్యాన్ని విడిచి ఆహ్వానిస్తుంది, రమ్మని ఆహ్వానిస్తుంది. నీవు వెళ్ళకూడదు. దావీదు తిన్నటి చూపును విడిచి కంటి చూపు పాడైపోయింది అతనిది. అతడు వ్యభిచారంలో పడ్డాడు. కుడి ఎడమలను విడిస్తే, కుడి ఎడమలకు తొలగితే, తిన్నని మార్గం విడిచిపెడితే అపవాది మనలను కాజేస్తాడు. జాగ్రత్త. వాడు ఎప్పుడు దొరుకుతాడా విశ్వాసం చూస్తూ ఉంటాడు. దేవుడే అప్పగించేస్తాడు నీ బ్రతుకును. ఒక విశ్వాస ఇష్టపూర్వకంగా పాపంలో నివసించడానికి తీర్మానం చేసుకుంటే దేవుడు వాడు హ్యాండ్ ఓవర్ చేస్తాడు అపవాదికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుడి ఎడమల తిరుగక నడిచాడట. దావీదుకు పోలిన సరి అయిన ప్రవర్తన కలిగి జీవించాడట. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరాన మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడైన శాస్త్రి అయిన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ సెలవిచ్చాడు. నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసిన యెహోవా మందిరములో ఉంచిన రొక్కము మొత్తము చూడమని అతనితో చెప్పాను. ద్వారపాలకులు వసూలు చేసిన డబ్బు జమ అయిందో లేదో నువ్వు జాగ్రత్తగా లెక్కలు చూడమని చెప్పాడు ప్రధాన యాజకుడికి. ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ, ఆర్థికపరమైన విషయాల్లో యథార్థత కావాలి. You need to give an account to the people and to the God. ప్రజలకు లెక్క చెప్పాలి, నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. బికాజ్ యు ఆర్ ఎ క్రిస్టియన్. మిమ్మల్ని లెక్క అడుగు ప్రతి వానికి జవాబిచ్చుటకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండండి అని వాక్యం జ్ఞాపకం చేస్తోంది. మిమ్మల్ని ఎవరైనా ఏ విషయమైన వివరణ కోరినప్పుడు సాత్వికముతో జవాబు ఇవ్వటానికి, ప్రేమతో జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ అదే చెబుతూ ఉన్నాడు. మందిరములో ఉంచిన రొక్కము మొత్తము చూడండి అని చెబుతున్నాడు. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించే వారి చేతికి ఆ ద్రవ్యాన్ని అప్పగించమంటున్నాడు. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, డెలిగేషన్ ఆఫ్ రిసోర్సెస్, వనరులను వికేంద్రీకరణ చేయమంటున్నాడు. వాటిని డిస్ట్రిబ్యూట్ చేయమంటున్నాడు. చూడండి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందో ఆ దినాల్లో రాజుల్లో. కనుక డిసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ వర్క్ వచ్చేస్తోంది. ఇక్కడ అధికారమును పంచుతున్నాడు, అలాగే బాధ్యతలు కూడా పంచుతూ ఉన్నాడు. యెహోవా మందిరపు పనికి అధికారులే పని జరిగించే వారికి ఆ ద్రవ్యం ఇచ్చి, యెహోవా మందిరంలో శిథిలమైనటువంటి భాగాలు బాగు చేయడానికి మందిరంలో పనిచేయి కూలి వారికి దాన్ని ఇవ్వండి అని చెప్పాడు. జెరూసలేం టెంపుల్లో రిపేర్స్ చేపట్టాడు యోషియా. దాని కొరకు జనరల్ ఫండ్గా కలెక్ట్ చేసిన దానిలో నుంచి డబ్బు తీశాడు. వడ్ల వారికి, శిల్పకారులకు, కాసేవారికి, మందిరం బాగు చేయడం మ్రానులు చెక్కిన వారికి ఇలాగ తెలియజెప్పు. ఆ అధికారు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గురించి వారి యొద్ద లెక్క పుచ్చు కనుక ఉండిరి.
ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యము గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనక ఉండిరి. అంతటా ప్రధాన యాజకుడు హిల్కియా యెహోవా మందిరము ధర్మశాస్త్రం నాకు దొరికిందని షాఫానుని శాస్త్రితో చెప్పి ధర్మశాస్త్రము షాఫానులకు అప్పగించెను. అతడు దాన్ని చదివి రాజునకు తిరిగి వచ్చి, మీ సేవకుల మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులే పని జరిగించి వారి చేతికి అప్పగించినని వర్తమానము తెలిపి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించాడని చెప్పి రాజునకు ఇవ్వగా ఆ గ్రంథము రాజు సముఖమందు అతడు చదివెను. చూడండి, డబ్బును గుర్చి లెక్క అప్పగించిన తరువాత దేవుని యొక్క వాక్యపు గ్రంథాన్ని ఆ రాజుకు అప్పగించగా అతడు దానిని చదివించాడు. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన వస్త్రాలు చించుకున్నాడు. రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుని అహీకామును, మీకయా కుమారుని అక్బోరును, షాఫాను అని శాస్త్రిని, అషయాను రాజసేవకులను పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోను, జనుల విషయంలోను, యూదావారందరి విషయంలోను యెహోవా యందు విచారణ చేయండి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది, ఇంత అధికముగా మండుచున్నది. How he recognized the wrath of God. ఎలాగున ఇతడు దేవుని యొక్క ఉగ్రత ఉన్నదని గుర్తుపట్టాడు? దేవుని వాక్యం చదువుట ద్వారా. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని వాక్యమును పఠించటం ద్వారా మన యొక్క అంతరంగములో, మన యొక్క ఆ కుటుంబాలలో, ఆధ్యాత్మిక స్థితిగతులలో ఉన్నటువంటి వైఫల్యాలు మనం గుర్తెరిగి దేవుని ఉగ్రత ఉంటుంది జాగ్రత్త అనే భయాన్ని పొందుతాము. రాజైన యోషియా వస్త్రాలు చించుకున్నాడు. ప్రియా మిత్రులారా, మీరు వాక్యానికి ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ మీకు అర్థమైపోతుంది మీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో, మీ కుటుంబీకుల ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో అర్థమైపోతుంది. మీ వినికిడి ఎట్లుంది, మీ దృశ్యం ఎట్లా ఉంది, మీరు రుచి చూస్తుంది ఎట్లా ఉంది, మీ ఆలోచన ఎట్లుంది, మీ స్పర్శ ఎట్లుంది, మీ విధానం ఎట్లుంది, అవి మీకు అర్థమవుతాయి. కనుక వస్త్రాలు చించుకొని అంటున్నాడు, మన పితరులు ఈ గ్రంథంలోని మాటలు వినలేదే, ఈ గ్రంథంలోని మాటలు మన పితరులు వినలేదే, అందుకే మన మీదకు దేవుని ఉగ్రత వచ్చే పరిస్థితి ఉందన్నాడు. దేవుని వాక్యము వెల్లడొకటి తోడనే వెలుగుబడుతుంది అని రాశాడు. వెలుగు కలుగుతుంది. వెలుగు మన అండర్స్టాండింగ్ని ఇస్తుంది. వాక్యము వెలుగు అవగాహననిస్తుంది ఆధ్యాత్మిక జీవితాల్లో. అదే సంభవించింది ఇక్కడ. యోషియా వెలుగుకు ఎక్స్పోజ్ అవుతున్నాడు. కాబట్టి హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షేఫానును, అషాయును ప్రవక్త అయిన హుల్దా దగ్గరికి వచ్చారు. ఆమె వస్త్రశాలకు అధికారి హర్షాషునకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య యెరూషలేములో 2వ భాగమున కాపురస్తురాలై ఉండెను. ఆమె వద్దకు వచ్చి మాట్లాడుచుండగా ఆమె వారి తిట్లనెను, మీరు నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియ చెప్పండి. యెహోవా సెలవిస్తోందేమనగా, యూదారాజు చదివిన గ్రంథములో రాయబడిన కీడంతటిని ఏదియో విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి, దాని కాపురస్తుల మీదకి రప్పిస్తాను. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేస్తూ సకల కార్యముల చేత నా కోపం పుట్టించి ఉన్నారు కనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకొనుచు ఉన్నది. విగ్రహారాధన చేశారు కాబట్టి, ధూపాలు వేశారు కాబట్టి నాకు కోపం వచ్చేస్తోంది. గాడ్ ఇస్ డిక్లేరింగ్. దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెప్పి మరీ చేశాడండి బైబిల్లో. వారి మీద కోపం వచ్చిందని చెప్పి ప్రదర్శించాడు. పైకి ఒకటి, లోపల ఒకటి దేవుని దగ్గర ఉండదు. ఒకటే స్థితి, ఒకే విధానం, ఒకే పద్ధతి ఆయనది. ఒకరితో ఒక రకం, మరొకరితో ఒక రకంగా ప్రవర్తించడు ఆయన. పాపం చేసావా, పశ్చాత్తాపడపోతే కఠినమే ఆయన తీర్పు. ఇక్కడ అదే రాస్తున్నాడు. యోధా గ్రంథం చదివి ఈ కాపురస్తుల మీదకి రప్పించబడుతున్న ఉగ్రతను గురించి మాట్లాడాడు. నా కోపం ఆరిపోకుండా రగులుకుంటుంది జాగ్రత్త అని చెబుతున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయటగా మిమ్మల్ని పంపిన యూదారాజుకు ఈ మాట తెలియజేయండి అయ్యా అని చెప్పి పంపిస్తున్నారు.
దేవుడు ఒక అండర్స్టాండింగ్, ఒక డెసిషన్ అక్కడ ఇచ్చాడు. వారికి ఒక తీర్మానం ఇచ్చాడు. అదేమిటంటే వారు నాశనం కాబోతున్నారు. ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా సెలవిస్తోంది ఏమనగా, ఈ స్థలం పాడైపోతుంది, రాసుకోండి. దాని కాపురస్తులు దూషణాస్పదులు అవుతారు. నేను చెప్పిన మాటలు మెత్తన మనసు కలిగి యెహోవా దీనత్వం ధరించి బట్టలు చెప్పుకొని నీవు కన్నీరు కార్చితు కనుక నీ మనసు అంగీకరించాను. నేను నిన్ను నీ పితరులకు చేరుస్తాను. నీవు నెమ్మది పొందిన వాడే సమాధికి తీర్చబడతావు. నేను ఈ స్థలం మీదకి రప్పింపవచ్చును. నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇది యెహోవా వాక్కు. యోషియాకు దేవుడు ఊరట ఇచ్చాడు. ఏంటంటే, నువ్వు చచ్చిపోతావులే, ఆ ఉగ్రత వచ్చేటప్పటికి నువ్వు ఉండవు. నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము మీద పడి ఆక్యుపై చేసి వాళ్ళందరినీ చెరగ తీసుకెళ్తాను, నువ్వు చూడకుండా చనిపోతావులే, నీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి దేవుడు ఇక్కడ అతనికి చక్కటి మాట చెబుతున్నాడు. యూ విల్ రిసీవ్ ద ఫిజికల్ డెత్, డోంట్ వరీ అని చెబుతున్నాడు. చెడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని చెప్పిన వాక్యం నెరవేరుతుంది అతని జీవితంలో. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తూ మనం చేస్తున్నాను. దేవుని ఉగ్రత మీ జీవితాల మీదకి రాకూడదని మీరు పాపమును ప్రేమించరాదు. విశ్వాసులు పాపమును ప్రేమిస్తే వారు అప్పగించబడతారు. జాగ్రత్త. పాపమును విసర్జించాలి. ఇది నాకును మీకును హెచ్చరిక. ఈ రాత్రి నేను 22వ అధ్యాయం ముగించాను. 23వ అధ్యాయం రేపటి వాక్య ధ్యానంలో ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలను దయచేసి ముందుకు రండి. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన వారు ఇశ్రాయేలుపేట వాస్తవ్యులు కంబంపాటి సాల్మన్, కమలమ్మ, సత్యవతి గారులు మరియు కుటుంబ సభ్యులు, కుమారులు, కోడళ్ళు సైమన్ రాజు, రాజకుమార్, మెర్సీ రాణి, లత, కుమార్తెలు సరిత, రజని సంయుక్త సహకారమిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలను దయచేసి ముందుకు రండి. అలాగే యేసే పరిష్కారం 4000 ఎపిసోడ్ సందర్భంగా ఒక సావని రిలీజ్ చేయాలని ఆశిస్తున్నాం. దేవునికి మహిమ కలగాలని, నిర్వాహకులకు అభినందనలు తెలపాలని ఆశున్నవారు నన్ను సంప్రదించండి. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనములు. ఈ రాత్రి వాక్య విన్న బిడ్డలను దీవించము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందము. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సాల్మన్ గారిని, వారి కుటుంబాన్ని దీవించము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైయుండును గాక. ఆమేన్.